హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ అంటే కంప్యూటర్లో కానీ గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో అలా గేమ్స్ ఆడేటప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా స్లో అవ్వడం, బ్యాక్ అయిపోవడం, హ్యాంగ్ అవ్వడం జరుగుతుంటుంది. ఓన్లీ గేమ్స్ ఆడేటప్పుడే కాదు, సాఫ్ట్వేర్స్ యూజ్ చేసేటప్పుడు ఐ అండ్ సాఫ్ట్వేర్స్, వీడియో ఎడిటింగ్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో, మాయా లైక్ దిస్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసేటప్పుడు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. మనకుండే సిస్టమ్ కాన్ఫిగరేషన్లో, మనకుండే ర్యామ్లో మన సిస్టమ్ని ఎలా స్పీడ్ చేసుకోవాలి, సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా స్పీడ్ చేయాలని నేను ఈరోజు చెప్తాను. వెల్కమ్ టు మై ఛానల్ టెక్జామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా విండోస్ ఆర్ ప్రెస్ చేయండి. విండోస్ ఆర్ ప్రెస్ చేస్తే ఒక రన్ కమాండ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. దాంట్లో సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో temp అని టైప్ చేసి ఎంటర్ చేయండి. మీకైతే టెంప్ ఫైల్ ఉన్న ఒక ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో ఆ టెంప్ ఫైల్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయండి. ఇలా కొన్ని టెంప్ ఫైల్స్ ఉంటాయి మా సిస్టంలో. నేను ఆల్రెడీ క్లియర్ చేశాను కాబట్టి నాకు కొంచెం చూపిస్తున్నాయి, మీకు ఎక్కువగా చూపిస్తాయి. మీరు అన్నీ డిలీట్ చేసుకోండి. నేను టెంప్ ఫైల్స్ అన్నిటినీ ఎలా క్లియర్ చేయాలో చెప్తాను ఇప్పుడు. సో ముందుగా ఈ టెంప్ ఫైల్స్ని అయితే క్లియర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ విండోస్ ఆర్ అని ప్రెస్ చేసి పర్సంటేజ్ సింబల్స్ ఇలా టైప్ చేసి ఎంటర్ చేయండి. వేరే టెంప్ ఫైల్ ఫోల్డర్ ఇది. ఫోల్డర్లో ఉండే ఫైల్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. మళ్ళీ విండోస్ ఆర్ ప్రెస్ చేయండి. ఇక్కడ సెర్చ్లో prefetch అని టైప్ చేసి ఎంటర్ చేయండి. కంటిన్యూ అని అడుగుతుంది. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈ కొన్ని టెంప్ ఫైల్స్ చూపిస్తాయి. ఇవన్నీ టెంప్ ఫైల్స్ అని, వీటిని డిలీట్ చేసినంత మాత్రం ఏ ప్రాబ్లం కూడా రాదు. వీటిని కూడా డిలీట్ చేయండి. వీటిని డిలీట్ చేసిన తర్వాత రీసైకిల్ బిన్లో కూడా క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ విండోస్ ఆర్ ప్రెస్ చేసి mrt అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేస్తే ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. దీంట్లో మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. క్విక్ స్కాన్, ఫుల్ స్కాన్, కస్టమైజ్డ్ స్కాన్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 3 ఆప్షన్లో మనకు అంత టైం లేదు, వెంటనే స్కాన్ చేయాలి కాబట్టి క్విక్ స్కాన్ అని పెట్టుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఈ స్కానింగ్ ఏమిటి అంటే సిస్టంలో డిఫాల్ట్ వైరస్ స్కాన్ లాంటిది. సో అందరికీ ఉంటుంది. ఇలా క్లియర్ చేయడం వల్ల సిస్టంలో ఉండే వైరస్ మొత్తాన్ని ఇది క్లియర్ చేస్తుంది. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మీకుండే సిస్టంలో ఉండే వైరస్ని ఇలా ఎంఆర్టీ అని టైప్ చేసి ఎంటర్ చేసి క్విక్ స్కాన్ అని కొట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అంత స్కాన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ప్లస్ ఎక్కడ మిస్టేక్ చేయకుండా ఉంటారు. ఇన్కేస్ ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ సిస్టమ్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఫినిష్ అని వస్తుంది. ఫినిష్ బటన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ విండోస్ ఆర్ ప్రెస్ చేస్తే రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో cleanmgr అని టైప్ చేసి మళ్ళీ ఎంటర్ చేయండి. దీంట్లో ఒక చిన్న డిస్క్ క్లీనప్ అని ఒక ఆప్షన్ వస్తుంది. చిన్న ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సీలో పెట్టుకొని ఓకే క్లిక్ చేయండి. సీని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఇలా ఓకే క్లిక్ చేస్తే డిస్క్ క్లీనప్ అనేది చిన్న ట్యాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది. దాంట్లో కింద క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మరో చిన్న ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో సి ఆప్షన్లో సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. డిస్క్ క్లీనప్ అంటే ఏంటంటే మనకుండే స్టోరేజ్లో అనవసరమైన యూజ్లెస్ ఫైల్స్ అన్నిటిని సెర్చ్ చేసి ఫిల్టర్ చేస్తుంది. అనవసరమైన ఫైల్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ప్లస్ ఎక్కడ మిస్టేక్ చేయకుండా ఉంటారు. ఇన్కేస్ ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ సిస్టమ్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మనకు ఇక్కడ లిస్ట్ అయితే వస్తుంది డిస్క్ క్లీనప్ అనేది. ఇక్కడ మోర్ ఆప్షన్స్ అని ఉంటుంది, సెకండ్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లీనప్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు ఏవైతే అవసరం లేదు అనిపిస్తారో సాఫ్ట్వేర్స్ అవి అన్ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింద క్లీనప్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి డిలీట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్కి వెళ్దాం ఫ్రెండ్స్. డిస్క్ క్లీనప్ అని ఉంటుంది కదా ఫస్ట్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి వీటినన్నిటినీ సెలెక్ట్ చేసుకోండి, ఏవి కూడా విడిచిపెట్టద్దు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ విండోస్ ఇన్స్టలేషన్ అని ఉంది. ముందుగా ఉండే అప్డేట్ అనేది ఇప్పుడు చూపిస్తుంది. 10 GB ఉంది చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఉండే అప్డేట్. ఇది మనకు అవసరం లేదు. ఇలా ఇది ఉంటే పర్ఫార్మెన్స్ అనేది స్లోగా అవుతుంది. సో మనకి పాత విండోస్ అప్డేట్ అయితే అవసరం లేదు. లేటెస్ట్గా అప్డేట్స్ వచ్చేసాయి కాబట్టి అప్డేట్ చేసుకున్నాం కాబట్టి అది పాత విండోస్ అలా చూపించింది మనకి. అదైతే మనకు అవసరం లేదు. సో అన్నిటినీ సెలెక్ట్ చేసుకోండి, దేన్ని కూడా విడిచిపెట్టద్దు. అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని కింద ఓకే అని బటన్ ఉంటుంది, ఓకే పైన క్లిక్ చేయండి. డిలీటెడ్ ఫైల్స్ అని వస్తుంది, డిలీట్ ఫైల్ క్లిక్ చేయండి.
సో ఇలా ఫైల్స్ని డిలీట్ చేసేంత మాత్రాన సిస్టమ్కి అయితే ఏ ప్రాబ్లం రాదు. ఎస్ఆర్ నో అని అడుగుతుంది, ఎస్ పైన క్లిక్ చేయండి. ఇలా ఫైల్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసి డిలీట్ చేసినంత మాత్రాన సిస్టమ్కి అయితే ఏ ప్రాబ్లం రాదు, మీరేం భయపడద్దు. కొంతమంది విండోస్ 11 అప్డేట్ చేసి ఉంటారు, అప్డేట్ పైన క్లిక్ చేస్తున్నా అప్డేటెడ్ అనే వస్తుంది. వాళ్ళు ఒకసారి అబౌట్లో వెర్షన్ చూసుకోండి, అప్డేట్ వెర్షన్ వచ్చేసి 21H2 ఉంటుంది. నేను ఇప్పుడు యూజ్ చేసేది 22H2 లేటెస్ట్ అప్డేట్. వెర్షన్ అప్డేట్ ఎలా చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని చూసి మీరు. నెక్స్ట్ వచ్చేసి విండోస్ బటన్ పైన క్లిక్ చేస్తే పైన సెర్చ్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. విండోస్ బటన్ పైన క్లిక్ చేస్తే సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ ట్రిక్ యూజ్ అవుతుంది, వేరే గ్రాఫిక్స్ కార్డ్ ఉండే ల్యాప్టాప్స్కి యూజ్ అవ్వదు. NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ ఉండే ల్యాప్టాప్స్కి, కంప్యూటర్స్కి మాత్రమే ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. సో ఇలా ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మేనేజ్ 3D సెట్టింగ్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. దీంట్లో సెకండ్ ఆప్షన్ ప్రోగ్రామ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. దీంట్లో సెకండ్ ఆప్షన్ వచ్చేసి హై పర్ఫార్మెన్స్ NVIDIA ప్రొసెసర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీ గ్రాఫిక్స్ కార్డ్ అనేది హై పర్ఫార్మెన్స్లో వర్క్ అవుతుంది. సో దీంట్లో సెకండ్ ఆప్షన్లో హై పర్ఫార్మెన్స్ అని NVIDIA ప్రొసెసర్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రాబ్లం అయితే ఏముండదు ఫ్రెండ్స్, నేను చెప్పేది స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి చాలు. అప్లై అని బటన్ కనిపిస్తుంది, ఇక్కడ అప్లై పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయ్యింది కదా, థర్డ్ ఆప్షన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి, ప్రొసీజర్ ఉంటుంది. దీంట్లో కూడా NVIDIA మోడల్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు 2060 మోడల్ నా ల్యాప్టాప్ గ్రాఫిక్స్ కార్డ్ మోడల్, నేను దానికి సెలెక్ట్ చేసుకున్నాను. మీకైతే ఏ గ్రాఫిక్స్ కార్డ్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా విండోస్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ సిస్టమ్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే కిందకి వస్తే అబౌట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ది అబౌట్లో అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. లేదు మీరు డైరెక్ట్గా సెట్టింగ్స్లో అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని టైప్ చేసి ఎంటర్ చేసిన ఈ సిస్టమ్ పర్ఫార్మెన్స్ ట్యాబ్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. దీంట్లో అడ్వాన్స్డ్ ఆప్షన్కి వెళ్ళి సెట్టింగ్స్ పైన ఫస్ట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే పర్ఫార్మెన్స్ ఆప్షన్స్ అని ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో థర్డ్ ఆప్షన్ అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది, దాన్ని మార్క్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అప్లై చేయడం వల్ల మీరు బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసే చిన్న చిన్న ఎఫెక్ట్స్ అన్నీ పోతాయి. సో సిస్టమ్ని ఇంకొంచెం స్పీడ్గా వర్క్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మరో ఆప్షన్ మరి సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ అడ్వాన్స్డ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. కింద చేంజ్ అని ఉంటుంది చూడండి, విర్చువల్ మెమరీ చేంజ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ పైన సి ఆప్షన్లో పెట్టుకొని కింద కస్టమ్ సైజ్ అని ఉంటుంది, దాంట్లో నేను 16,000 అని ఇక్కడ ఎంటర్ చేశాను కస్టమ్ సైజ్లో. మీ ర్యామ్ ఎంత ఉంటే అంత క్లిక్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే హై పర్ఫార్మెన్స్ అనేది, మీ ర్యామ్ యొక్క హై పర్ఫార్మెన్స్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు ల్యాప్టాప్కి. ఇక్కడ ఓకే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి విండోస్ బటన్ పైన రైట్ క్లిక్ చేస్తే ఒక లిస్ట్ వస్తుంది, దాంట్లో టాస్క్ మేనేజర్ ఉంటుంది. మీరు అలా అయినా సెర్చ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా విండోస్కి వెళ్ళి టాస్క్ మేనేజర్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేయొచ్చు. టాస్క్ మేనేజర్లో డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అన్ని టాస్క్ మేనేజర్లో అలానే ఉంటుంది. నాది విండోస్ 11 అప్డేటెడ్ వెర్షన్, సో నాకు ఇలా వచ్చింది. మీకుండే సిస్టమ్ విండోస్ బట్టి మీకు వస్తుంది. ఇక్కడ మీకు ఏ సాఫ్ట్వేర్ని అయితే మీరు పర్ఫార్మెన్స్ పెంచుకోవాలనుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. నేను ఇక్కడ గేమ్ లూప్ ఓపెన్ చేశాను. సో గేమ్ లూప్ ఓపెన్ చేస్తే ఆ గేమ్ లూప్ అనేది నాకు ఇక్కడ లిస్ట్లో వచ్చింది. దానిపైన రైట్ క్లిక్ చేస్తే సెట్ ప్రయారిటీ అని ఉంటుంది, దాంట్లో సెట్ ప్రయారిటీలో నేను హై పైన క్లిక్ చేశాను. అంటే నేను గేమ్ లూప్ని హై పర్ఫార్మెన్స్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చేంజ్ ప్రయారిటీ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు ఏ సాఫ్ట్వేర్స్ అయితే హై పర్ఫార్మెన్స్లో వర్క్ అవ్వాలో సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే టాస్క్ బార్లో వస్తుంది కదా, దాన్ని హై పర్ఫార్మెన్స్లో పెట్టుకోవచ్చు. నేను గేమ్ లూప్ని అయితే పెట్టుకున్నాను, హై పర్ఫార్మెన్స్లో వర్క్ అవ్వాలి నాకు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ విండోస్ R ప్రెస్ చేయండి. సెర్చ్ ఆప్షన్లో powercfg.cpl అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి, లేదా ఎంటర్ అయినా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే పవర్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. దీంట్లో బ్యాలెన్స్డ్ హై పర్ఫార్మెన్స్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు హై పర్ఫార్మెన్స్ ఉంటే దానిపైన క్లిక్ చేసుకోండి, లేదు అంటే క్రియేట్ పవర్ ప్లాన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్రియేట్ పవర్ ప్లాన్ అంటే మీరు హై పర్ఫార్మెన్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఇది. నేను ఇక్కడ హై పర్ఫార్మెన్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను.
దీనికి నేమ్ కూడా ఐ పర్ఫార్మెన్స్ అనే ఇస్తాను. ఈ బ్యాటరీ ఐ పర్ఫార్మెన్స్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే బ్యాటరీ అనేది కూడా సిస్టమ్ స్పీడ్గా వర్క్ చేయడానికి ఇలా బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా యూజ్ అవుతుంది. నేను అక్కడ ఐ పర్ఫార్మెన్స్లో పెట్టుకొని ఇక్కడ ప్లగ్ఇన్ 15 minutes ఇచ్చుకుంటాను. ఈ ప్లగ్ఇన్ కూడా 15 minutes, ఆన్ బ్యాటరీ 5 minutes, ఇది కూడా 5 minutes. ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఐ పర్ఫార్మెన్స్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. కొంతమందికి అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అని కూడా ఉంటుంది. మీకు అల్టిమేట్ పర్ఫార్మెన్స్ క్లిక్ చేసుకుంటే ఇంకా మంచిది. నేను ఓన్లీ ఐ పర్ఫార్మెన్స్ క్లిక్ చేసుకున్నాను. అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఉన్నా డైరెక్ట్గా క్లిక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఇలా బ్యాటరీ ఐ పర్ఫార్మెన్స్లో పెట్టుకోవడం వల్ల సిస్టమ్ కొంచెం స్పీడ్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ విండోస్ ఆర్ ప్రెస్ చేయండి. అక్కడ సెర్చ్ ఆప్షన్లో msconfig msconfig అని టైప్ చేసి ఎంటర్ చేయండి. దీంట్లో సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనే ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సెకండ్ ఆప్షన్ బూట్ అని ఉంటుంది చూడండి. ఆ బూట్ పైన క్లిక్ చేసి కింద అడ్వాన్స్డ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి. బూట్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుంటే మనకు ఇక్కడ ఉండే నెంబర్ మ్యాక్సిమం నెంబర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా మ్యాక్సిమం నెంబర్ పెట్టడం వల్ల మనకు ఉండే ప్రొసీజర్స్ మ్యాక్సిమంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎంత ప్రొసీజర్ ఉంటే ఎంత ఎక్కువ ఉంటే అంత యూజ్ చేసుకోవచ్చు. కొంతమందికి 8 ఉంటే 8 యూజ్ చేసుకోండి, 12 ఉంటే 12 యూజ్ చేసుకోండి. నాకు 12 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి విండోస్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి విండోస్ అప్డేట్ చేయండి. చివరగా వచ్చేసి విండోస్ అప్డేట్ చేయడం. విండోస్ 11 యూజ్ చేసే వాళ్ళు కొంతమందికి విండోస్ అప్డేట్లోనే ఉంటుంది, బట్ అప్డేటెడ్ వెర్షన్ వచ్చేసి 21H2 అని ఉంటుంది. నేను ఇప్పుడు యూజ్ చేసేది 22H2 వెర్షన్ విండోస్ అప్డేటెడ్. సో నేను ఆల్రెడీ వీడియో చేశాను 21H2 నుంచి 22H2కి ఎలా అప్డేట్ చేయాలనేది. అప్డేట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే ఆ వీడియోని చూసి అప్డేట్ చేసుకోండి. నేను చెప్పే ట్రిక్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత రీస్టార్ట్ అయితే కంపల్సరీ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.